మస్తాన్ రావు గారు జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. రైట్, ఒకసారి మనం మొదలు పెడితే రమేష్ గారితోనే మొదలు పెడదాం. రమేష్ గారు, ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇవాళ? విజయసాయి రెడ్డి గారు చాలా విషయాల్లో ఒక రకంగా వీర విధేయుడిని అది కంటిన్యూ చేస్తూనే ఇవాళ ఎందుకు మరి వీర విధేయులు ఇంత క్రూషియల్ టైంలో ఎందుకు దూరం అవుతున్నారు అంటే మాత్రం కొంత స్పష్టంగా నేరుగా సమాధానం చెప్పలేకపోయారు. బలరాం గారు, మీకు 60 ప్రేక్షకులకు అలాగే ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఈరోజు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయడం అనేది మా పార్టీకి ఒక విధంగా నష్టమే. ఎందుకంటే ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేవీపీ గారిని కలిపి 2 శరీరాలైన ఒకే ఆత్మ కింద ఎలా అనుకునేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని కూడా అలాగే అనుకునేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ యాక్టివిటీస్లో అధ్యక్షుడిగా ఆయన అన్నీ చూస్తుంటే ఆయనకి అనుబంధంగా ఈయన కూడా పార్టీ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఈయన గత 10-12 ఏళ్ళుగా చూసిన పరిస్థితులన్నీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అటువంటి వ్యక్తి ఈ రోజున రాజీనామా చేయడం మా పార్టీకి నష్టమే, ఎవరూ కాదను. కానీ ఎంత ఏమనుకున్నా సరే పార్టీలనే ఈ రోజున రాజకీయాల్లో రాజకీయ నాయకులు అనేవాళ్ళు పార్టీల్లో ఉంటున్నారు. వాళ్ళ సొంత అవసరాల విషయంలో లేదా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండో లేకపోతే ఇంకా వేరే రకాల ఇబ్బందులు ఉన్నో రకరకాలుగా వాళ్ళ పార్టీలు మారిపోతున్న పరిస్థితులు కొన్ని చూస్తున్నాం. కొంతమంది రాజకీయంగా ఇంకా టోటల్గా రాజకీయాలను వదిలేస్తున్న పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. ఈ రోజున విజయసాయి రెడ్డి గారు నేను పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను, ఏ పార్టీలోనూ కూడా జాయిన్ అవ్వట్లేదని చెప్పి ఆయన క్లియర్గా చెప్పిన పరిస్థితి మనందరం కూడా విన్నాం. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారికి ఎటువంటి ఒత్తిళ్ళు ఉన్నాయో లేకపోతే ఎందుకు రాజీనామా చేశారు అనేది ఆయనే చెప్పాలి తప్ప పార్టీ నుంచి. ఎందుకంటే మీరు ఆ క్యాప్షన్ పెడతా కూటమి దెబ్బ లేదా పార్టీలో అంతర్గత కలహాలు అని చెప్పి మీరు పెట్టారు. పార్టీలో ఎటువంటి అంతర్గత కలహాలు లేవు. విజయసాయి రెడ్డి గారి ప్లేస్ ఎప్పుడూ కూడా ఆయన ప్లేస్ ఎప్పుడూ ఆయనదే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని రకాలుగా ఆయన ముందుండి వెనకుండి నడిపిన వ్యక్తి ఆయన. ఆ రకంగానే ఆయన్ని ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఎంత నమ్మకం లేకపోతే నెల్లూరు ఎంపీగా ఆయన చేత పోటీ చేపిస్తారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చాలా చక్కగా చూసిన విధానమే ఉంది తప్ప పార్టీలో ఎటువంటి అంతర్గత కలహాలు కూడా లేవు. కానీ ఏంటంటే ఈ రోజున కూటమి నాయకులకి విజయసాయి రెడ్డి గారు రాజీనామా అనేది ఒక అస్త్రంలాగా దొరికింది. వాళ్ళు పార్టీలో అంతర్గత కలహాలు ఉన్నాయి, రకరకాలుగా విజయసాయి రెడ్డి గారిని పక్కన పెట్టారు, అందుకే ఆయన రాజీనామా చేశారు, ఈ రకంగా వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ అవన్నీ కూడా నిజాలు కావు. వాళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడినా సరే ఈ రోజున వాళ్ళు అనుకుంటున్నారు ఏ నాయకులందరూ వెళ్ళిపోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా భూస్థాపితం అయిపోతుందని చెప్పి కూటమి నాయకులు అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఏం అవదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద ఈ పార్టీ ఆధారపడి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక చరిష్మా గల లీడరు. ఆయన కష్టం ఏంటో ఆయన సోనియా గాంధీ లాంటి ఆ రోజున ప్రపంచంలోనే చాలా శక్తివంతమైన లీడర్గా ఉన్న సోనియా గాంధీనే ఎదిరించి అక్రమ నిర్బంధాలు 16 నెలల పాటు ఎదుర్కొని ఆ తర్వాత పార్టీ పెట్టి ఆవిడని ఎదిరించి 2019 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడు ఇలాంటి నాయకులు వెళ్ళిపోయినంత మాత్రానో లేకపోతే ఇంకా రేపొద్దున ఏ రకంగా అయినా ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కదా అని కూటమి నాయకులు ఎన్డీఏ నాయకులు ఇబ్బంది పెట్టినా సరే ఆయన ఎక్కడా కూడా వెనక్కి తగ్గడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుండి పార్టీని నడిపిస్తారు. మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ రోజున నాలాంటి వాళ్ళు వెళ్ళిపోయినా లేదా విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు వెళ్ళిపోయినా లేకపోతే ఇంకొకళ్ళు రేపొద్దున ఇంకో నాయకుడు వెళ్ళిపోయినా సరే ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రెక్కల కష్టం మీద విజయం సాధించిన పార్టీ. అలాగే ఆయన రెక్కల కష్టం మీదే ఓడిపోయిన పార్టీ. ఎందుకంటే ఆ రోజున ఆయన సంక్షేమ పథకాలు రేపొద్దున నేను ప్రజలకు ఎంత సంక్షేమం చేస్తున్నాను, సంక్షేమం ప్రతి ఒక్కరికి అందుతుంది కదా, నేను కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందించాను, ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చేసింది గుర్తించి ఓటు వేస్తారని చెప్పి ఆయన అనుకున్నారు. కానీ ప్రజలు దాన్ని గుర్తించలేదు. ఈ రోజున ఇంకో కారణం ఏంటంటే కార్యకర్తలు కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలను కూడా కొంత పట్టించుకునే పరిస్థితులు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నాయి. కాబట్టి కార్యకర్తలు కూడా చాలా నియోజకవర్గాల్లో అందరితో పాటే మాకు పథకాలు వస్తున్నాయి తప్ప ప్రత్యేకంగా మేము పార్టీ కోసం పనిచేసినందుకు మాకు జరిగిన లబ్ధి ఏంటి అనేది పార్టీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ చాలా చోట్ల అసహనం అనేది ఉండటంతో మొన్న పార్టీ ఓడిపోవడం జరిగింది. అయినా సరే ఈ రోజున
ఎంతమంది నాయకులు బయటకు వెళ్ళిపోయినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు 2024లో జరిగే 29లో జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు. అందులో ఎటువంటి అనుమానం కూడా ఎవరికీ అక్కర్లేదండి. రైట్ సార్. ఒకసారి రమేష్ గారు ఇంకొక విషయమైనా జగన్మోహన్ రెడ్డి గారితో ఫోన్లో మాట్లాడానని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత కూడా ఇంత కీలకమైన డెసిషను అది ఆగమేఘాల మీద ఒకటే రోజులో అయిపోయింది. ఆయన మార్నింగ్ రెసిగ్నేషన్ ఇచ్చారు, మధ్యాహ్నం కల్లా యాక్సెప్ట్ అయింది, సాయంత్రం కల్లా బులెటిన్ వచ్చేసింది. ఇప్పుడు ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది విజయసాయి రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఫోన్లో మాట్లాడాను, ఆయన ఎంపీకి రాజీనామా చేయొద్దని చెప్పారు. అయినా సరే నేను నా నిర్ణయం తప్పక తీసుకోవాల్సిన వచ్చిన పరిస్థితి ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఎందుకు రాజీనామా చేశాను అనేది నా సొంత నిర్ణయం అని ఆయనే చెప్తున్నారు. నిజానిజాలు ఏంటనేది ఆయన చెప్పాలి తప్ప ఇప్పుడు పార్టీ నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడిన తర్వాత ఆయనకన్నా సుప్రీం పార్టీలో ఎవరో లేరు. టోటల్గా సుప్రీమే ఆయన. ఏదైనా సమస్య ఉంటే పార్టీ నుంచి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే అసలు 3 తరాలుగా ఆయనే చెప్పారు. విజయసాయి రెడ్డి గారు 3 తరాలుగా నేను వైఎస్ఆర్ కుటుంబానికి విధేయుడిని, ఈ రోజున కూడా నాకు ఎటువంటి విభేదాలు లేవు, రేపు కూడా విభేదాలు రావు అని చెప్పి క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఏదో పర్సనల్ ఇష్యూస్ కారణంగానే లేకపోతే ఇంకేదైనా ఎటువంటి ఒత్తిళ్ళు వచ్చినాయి అనేది ఆయన చెప్తేనే తప్ప ఎవరికీ తెలియని పరిస్థితి. సో ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి ఆయన బయటకు వెళ్ళడం రాజకీయ సన్యాసం బయటకు కూడా కాదు. నిజంగా వేరే పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు కానీ లేకపోతే ఆర్ కృష్ణయ్య గారు కానీ బేదా మస్తానరావు గారు కానీ వాళ్ళు మళ్ళీ ఒకళ్ళు 2 టీడీపీ నుంచి జాయిన్ అయ్యారు, ఒకళ్ళు బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆ రకంగా నిజంగా విజయసాయి రెడ్డి గారు వేరే పార్టీలో జాయిన్ అయితే మనందరం కూడా తప్పు పట్టవలసిన పరిస్థితి, మాట్లాడవలసిన పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు ఆయన మాట్లాడిన మాటలకి ఆ విధంగా ఏమీ లేకుండా ఆయన పూర్తిగా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను, వ్యవసాయం చేసుకుందామని అనుకుంటున్నాను అంటున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది చూసి ఆయన కనుక ఎటువంటి స్టెప్ కనుక వేరే పార్టీలో జాయిన్ అయితే అప్పుడు మనం ఏ విధంగా అయినా సరే ఆయన మీద కామెంట్ చేయవలసిన పరిస్థితి. కానీ ఒక రకంగా విజయసాయి రెడ్డి గారు అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో కానీ ఆ తర్వాత ఢిల్లీలో ఆయన ఎంపీ రాజ్యసభ అయిన తర్వాత పార్టీకి ఢిల్లీ వ్యవహారాల్లో రాజకీయ వారధిగా ఉన్న వ్యక్తి అయినా అటువంటి వ్యక్తి వెళ్ళిపోవడం అనేది మాత్రం పార్టీకి కొంత నష్టం అనే విషయాన్ని మాత్రం నేను క్లియర్గా చెప్తున్నాను. రైట్ సార్. శ్రీనివాస్ చౌదరి గారు ఎట్లా చూస్తున్నారు ఈ పరిణామాలను?